చుట్టూ కొండలతో ఈ ప్రాంతమంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. సమ్మర్ టైం కాబట్టి కాస్త ఎండలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయన్నమాట. కాసేపట్లోనే మేము పోలేరమ్మ గుడికి రీచ్ అయిపోయాం. చుట్టూ కొండలతో ఈ ఆలయ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే ఈ లొకేషన్ను చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూడండి. ఇప్పుడు మనం పోలేరమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. రాముడైనా కృష్ణుడైనా బ్రహ్మంగారైనా కూడా మనకి గుర్తుకు వచ్చేది ముందు ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ గారు బ్రహ్మంగారి జీవిత చరిత్ర సినిమాలో నటించారు. ఆయన పోలేరు నిప్పు తీసుకురా మునసబు గారికి అని అనంగానే అమ్మవారు వస్తారు కదా, ఆ అమ్మవారి టెంపుల్ ఇదే అండి. ఈ ఆలయం ముందు గ్రామం లోపలే ఉండేదండి. అయితే బ్రహ్మంగారు జంతుబలులను వ్యతిరేకించేవారు. అయితే పోలేరమ్మ గుడిని గ్రామానికి కొద్ది దూరంలో నిర్మించాలని, అలాగే జంతుబలులు అక్కడ చేసుకోవాలి అని చెప్తారు స్వామి. అప్పటి నుంచి